ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం. ఈరోజు మనము సద్గురు సంత్ కబీర్దాస్ జయంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. భారతదేశం అనేది పురాతన కాలం నుంచి ఆధ్యాత్మికంలో రెండు రకాల మార్గాలలో పోతూ ఉంది. ఒకటి జ్ఞాన మార్గం, రెండవది భక్తి మార్గం. అంటే జ్ఞాన మార్గంలో వెళ్ళిన వాళ్ళు సత్యాన్వేషణతో జ్ఞానాన్వేషణతో ముందుకు వెళ్తే, భక్తి మార్గంలో వెళ్ళేవాళ్ళు భక్తి యోగంతో, హృదయ కమల వికాసంతో, తర్వాత అనాహత నాదంతో, నెక్స్ట్ ఈ భక్తి మార్గంలో మనకి నవవిధ భక్తి సూత్రాలు ఉన్నాయి. ఏంటి అంటే శ్రవణం, మననం, కీర్తనం, నిధిధ్యాసనం, దాస్యము, సఖ్యము, శ్రద్ధ, సమర్పణ, ఆత్మనివేదన. ఈ 9 రకాల భక్తి సూత్రాలతో ఎవరైతే భక్తి యోగంలో ప్రవేశిస్తారో వాళ్ళు హృదయ కమలాన్ని వికసింపజేసుకొని వాళ్ళు జ్ఞాన కమలాన్ని వికసింపజేసుకున్నారు. సో అలాంటి భక్తి మార్గంలో వెళ్ళిన వాళ్ళు చాలామంది మనకి కనబడతారు పురాతన కాలం నుంచి. అంటే ఒక విధంగా చెప్పాలంటే జ్ఞాన మార్గంలో ఈ జ్ఞానోదయాన్ని అందుకున్న వాళ్ళకంటే కూడా భక్తి మార్గంలో అందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే భక్తి మార్గం అనేది ఈ నవవిధ భక్తి సూత్రాల కంటే ముందు ఈ హవనము, శ్రద్ధ, పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలు, పూజ, పఠనము, జపము, స్తోత్రము, వీటన్నిటి నుంచి మొదలయ్యి ఒక శ్రద్ధ, సమర్పణ, తర్వాత మానవత్వము, ప్రేమతత్వము, ఎస్పెషల్లీ హృదయ కమల వికాసం అనేది జరగాలంటే కూడా ప్రేమతత్వం అనేది చాలా అవసరం. అంటే ప్రేమతత్వం అంటే ఇప్పుడు అందరూ అనుకుంటున్నటువంటి ప్రేమ కాదు. ఇప్పుడు ఇవాళ రేపు ఉన్నటువంటి ప్రేమ పేరు మీద జరిగే అన్నీ కూడా ఇదంతా వ్యామోహం, ఆకర్షణ. ఇదంతా ఒక విధంగా చెప్పాలంటే శారీరకమైనటువంటి వాంఛలు, మానసికమైనటువంటి కోరికలు, హృదయంలో ఉండేటటువంటి ఇమోషన్స్ దాటి ఎవరైతే స్వచ్ఛమైనటువంటి ప్రేమతత్వంలోకి వస్తారో, ఒక స్వేచ్ఛగా ఆనందకర స్థితిలో సకల జనుల యొక్క హితం కోరుకొని, తర్వాత ప్రతి మనిషి యొక్క ఉన్నతిని కోరుకొని ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మాత్రమే ప్రేమతత్వంలో జీవిస్తారు. సో అలా ప్రేమతత్వంతో, భక్తిభావంతో, హృదయ కమల వికాసంతో అండ్ అదేవిధంగా మానవత్వ వికాసంతో, మైత్రి భావనతో ఎవరైతే వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చుకుంటారో వాళ్ళు భక్తి యోగంలోకి ప్రవేశిస్తారు. అంటే ఒక విధంగా జ్ఞాన మార్గంలో వెళ్ళే వాళ్ళు కొంతమంది గృహస్థులు ఉన్నారు. తర్వాత సంసారాన్ని త్యజించి సన్యాసిలాగా మారి నిష్క్రమణలోకి వెళ్ళిపోయి నిష్క్రమణాన్ని తీసుకొని వాళ్ళు తపస్సు చేసి యోగంతో, తర్వాత కఠినమైనటువంటి సాధనలతో జ్ఞానాన్ని అందుకున్న వాళ్ళు అదొక మార్గంలో అందుకున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా సంసారంలో ఉంటూ, గృహస్థు ధర్మంలో ఉంటూ, చతుర్విధ పురుషార్థాలని పాటిస్తూ, ధర్మార్థ కామమోక్షాలను పాటిస్తూ ఇటు ప్రపంచాన్ని, అటు ఆధ్యాత్మికాన్ని, ఇటు శరీరాన్ని, అటు ఇంద్రియాలని రెండింటినీ సమంగా తీసుకెళ్తూ ఒక మానవత్వపు కోణంలో వెళ్తూ సంసారంలో ఉంటూ నిర్వాణాన్ని అందుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ అదేవిధంగా మనకి భారతదేశంలో 13వ శతాబ్దంలో భక్తి ఉద్యమం వచ్చింది మనకి. ఎందుకంటే ఆ కాలంలో ఈ భక్తి ఉద్యమంలో మనకి ఎంతోమంది భక్తులు, నామ్దేవ్, భక్త తుకారాం, మీరాబాయి, సంత్ రవిదాస్, సూర్దాస్, తులసీదాస్ అండ్ అదేవిధంగా సంత్ కబీర్దాస్, వీళ్ళంతా కూడా అంటే అంతకుముందు జ్ఞానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. అంటే ఒకప్పుడు భారతదేశంలో మనకి వైరాగ్యము రావాలి అంటే అన్నీ వదిలిపెట్టాలా, త్యజించాలా, నిష్క్రమించాలి, సన్యాసి కావాలి, అలాంటి వాళ్ళు మాత్రమే ఒక సాల్వేషన్కి వెళ్తారు, అలాంటి వాళ్ళు మాత్రమే జ్ఞానాన్ని అందుకుంటారు అని చెప్పి ఒక ధారణ ఉంది. అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కానీ ఈ భక్తి ఉద్యమం వచ్చాక, ఈ భక్తి రెవల్యూషన్ ఎప్పుడైతే భారతదేశంలో వచ్చిందో అక్కడ ఏం జరిగింది అంటే గృహస్థు ధర్మంలో ఉంటూ కూడా ఒక మనిషి నిర్వాణాన్ని అందుకోవచ్చు, నిర్వాణ సాక్షాత్కారం చేసుకోవచ్చు అని మనకి గౌతమ బుద్ధుడి కాలంలో కూడా అక్కడ సన్యాసులు, శ్రమణులు ఉన్నప్పటికీ కూడా ఈ గృహస్థు ధర్మంలో ఉంటూ జ్ఞానాన్ని అందుకున్న వాళ్ళు కూడా బుద్ధుడి కాలంలో కూడా చాలామంది ఉన్నారు. అందుకే
గౌతమ బుద్ధుడి కాలంలో మనకి ఈ గృహస్థు ధర్మంలో ఉండే వాళ్ళకి మంగళకర గృహస్థు ధర్మాలని ఎలా ఉంటాయి, ఈ గృహస్థు ధర్మంలో ఉంటూ సంసారాన్ని సంపూర్ణంగా చేస్తూ కూడా నిర్వాణాన్ని ఎలా పొందొచ్చు అనేది బుద్ధుడు ఆ కాలంలో ఈ మార్గదర్శకత్వం కూడా ఇవ్వడం జరిగింది. సో బుద్ధుడి కాలం నుంచి ఆ తర్వాత కూడా గురునానక్ దేవ్ కానీ ఇలా ఎంతోమంది ఇటు ఇటు సౌత్ ఇండియాలో చూస్తున్నప్పుడు బ్రహ్మం గారు కానీ మనకి శివరామ దీక్షితులు కానీ ఇట్లా ఎంతోమంది మనం చూస్తుంటే కూడా వీళ్ళంతా కూడా గృహస్థు ధర్మంలో ఉంటూ వాళ్ళు యోగి వేమన వీళ్ళంతా కూడా గృహస్థ ధర్మంలో ఉంటూ వాళ్ళు జ్ఞానాన్ని అందుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో అలాంటి వారిలో సంత్ కబీర్ దాస్ కూడా ఒకరు. అంటే ఒక విధంగా కబీర్ దాస్ గురించి చెప్పుకోవాలి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యోగంతో జ్ఞానాన్ని అందుకున్నారు. సో కబీర్ దాస్ ఆయన ఎంచుకున్నటువంటి యోగం ఏంటంటే సహజ యోగం. అంటే జీవితాన్ని సహజంగా జీవించాలి, ప్రేమతత్వంతో జీవించాలి, తర్వాత మైత్రీ భావనతో జీవించాలి, కరుణతో జీవించాలి అని చెప్పి ఈ 4 రకాల మార్గాలతో ఆయన జ్ఞానాన్ని అందుకోవడం జరిగింది. అంటే ధ్యానం కానీ యోగం కానీ సమాధి కానీ ఇవన్నీ కూడా సహజంగా ఘటిస్తాయి. దానికోసం మనం ఏం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు జీవితాన్ని సహజంగా సరళంగా జీవించు అని చెప్పి మొట్టమొదటిసారిగా తను ఒక ప్రవచనాన్ని ఇవ్వడం జరిగింది. అందుకే ఏమంటారు సాధో సహజ సమాధి బలి అని అంటారు. అంటే సమాధి కానీ ధ్యానం కానీ యోగం కానీ ఇవన్నీ సహజంగా ఘటిస్తాయి. నువ్వు సహజంగా సరళంగా ఉంటే ఇవన్నీ న్యాచురల్గా జరిగేటటువంటి ప్రాసెస్. దీనికోసం నువ్వు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ సహజంగా ఘటించాలంటే ఏం కావాలి అంటే ఇక్కడ 3 విషయాలు చెప్తాడు ఆయన. ఒకటి శ్రద్ధ, రెండవది సమర్పణ, మూడవది ప్రేమతత్వము, తర్వాత 4వది మానవత్వము, 5వది మైత్రీ భావన, తర్వాత 6వది స్వీకార భావం. ఈ 6 క్వాలిటీస్ ఎవరి లోపలైతే ఉంటాయో వాళ్ళకి న్యాచురల్గా అన్నీ జరిగిపోతాయి. అంటే జన్మ ఎంత సహజమో, మరణం ఎంత సహజమో, అదేవిధంగా జ్ఞానాన్ని అందుకోవడం అంతే సహజం, సమాధి ఘటించడం కూడా అంతే సహజం. ఇవన్నీ న్యాచురల్గా జరిగిపోతాయి. కానీ నువ్వు ఫస్ట్ సరళంగా సహజంగా జీవించడం అలవాటు చేసుకో అని చెప్పి తను తన లైఫ్ అంతా తను ఇచ్చినటువంటి తన ప్రవచనాలు కానీ తను రాసిన దోహేలు కానీ ఇవన్నీ మనం పరిశీలిస్తే ఎక్కువగా ప్రేమతత్వం మీద, మైత్రీ భావన మీద, అదేవిధంగా సహజయోగం మీద, ప్రకృతి పైన, తర్వాత పంచభూతాల పైన, వీటిపైన ఎక్కువ మనకి ఒక దోహేలు మనకు కనబడి. ఇంకోటి ఏంటంటే మనకి సంత్ కబీర్ దాస్ జీవితంలో మనము ప్రత్యేకించి చూడాల్సింది ఏంటంటే గురుభక్తి చాలా ఉండేది ఆయనకి. అంటే గురువు అంటే చాలా రెస్పెక్ట్, అంటే గురువే భగవంతుడు ఆయన దృష్టిలో. అందుకే ఒకటి దోహే కూడా ఉంది కదా మనకి, గురు ఔర్ గోవింద్ దోనో కడే కాకే లాగు పాయో బలిహారీ గురు ఆపునే గోవింద్ దియో బతాయో అని అంటాడు. అంటే ఒక శిష్యుడు వచ్చేసి కబీర్ దాస్ని అడుగుతాడు, గురువు గొప్పవాడా భగవంతుడు గొప్పవాడా, ఎవరు గొప్పవాళ్ళు? ఒకవేళ వీళ్ళిద్దరు కలిసి వస్తే మొదట మేము ఎవరికి సరెండర్ కావాలంటే గురువుకే సరెండర్ కావాలి అని చెప్తాడనమాట. ఎందుకంటే గురువు అనే వ్యక్తి లేకపోతే భగవంతుడు ఎలా ఉంటాడో మనకు తెలీదు. సో భగవంతుడిని పరిచయం చేసింది మనకి గురువే కాబట్టి గురువుకి ఫస్ట్ మనం నమస్కారం చేయాలి అని చెప్పి ఆయన దోహేలో చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా ఆయన 1398లో ఆయన జన్మించాడు వారణాసిలో. ఇక కబీర్ బర్త్ గురించి మనం చెప్పుకోవాలి అంటే ఆయన పుట్టింది ఒక మతంలో, ఆయన పెరిగింది ఒక మతంలో. యాక్చువల్గా ఆయన ఒక నదిలో దొరుకుతాడు. ఒక ముస్లిం కుటుంబము ఒక తీర్థయాత్రకని వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఒక నదిలో వాళ్ళకి దొరుకుతాడు. అట్లా వాళ్ళు ఆయనను తీసుకెళ్ళి వాళ్ళు పెంచడం జరిగింది. ఆయనని ఇంటికి తీసుకెళ్ళాక కూడా స్టార్టింగ్లో ఇప్పుడు జనరల్గా ముస్లిం కమ్యూనిటీలో జనరల్గా ఒక పిల్లాడు పుట్టాక లేదంటే వాళ్ళు పెంచుకోవడానికి ఎవరైనా తీసుకొచ్చినా ఈ కాజీస్ ముల్లాస్ వీళ్ళు వచ్చేసి వాళ్ళ శుద్ధి చేయడము, ఆ నమాజు పఠించడము ఇంట్లో ఒక సెలబ్రేషన్ లాగా చేసేవాళ్ళు అనమాట. అదేవిధంగా ఈ పిల్లాడిని కూడా ఇంటికి తీసుకెళ్ళాక వాళ్ళు ఈ ముల్లాస్ వీళ్ళు వచ్చేసి వాళ్ళు ఈ అబ్బాయికి ఏం పేరు పెట్టాలి అని చెప్పి ఆ ఖురాన్ తిరగేసి వాళ్ళు చూస్తున్నటువంటి క్రమంలో 2-3 పుటలు తిరిగేస్తే కూడా మనకి
ఒకటే పదము పదే పదే వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి, ఏంటంటే కబీర్ అని చెప్పి. అరే ఇదేంటి, ఏ పేజ్ తీసినా ఇదే కనిపిస్తోంది అని అంటే, ఇతనిలో ఏమైనా మాయ ఉందా, మంత్రం ఉందా ఈ పిల్లాడి లోపల, ఇతన్ని పెంచితే ఏమైనా అవుతుందా అని చెప్పి ఆ తండ్రికి ఈ పిల్లాడిని చంపేయాలి, ఈ పిల్లాడు సైతాను, ఇతను దేవుడు కాదు ఏం కాదు, ఇతను సైతాను, ఇతను చంపేయాలి అని చెప్పి ఆ తండ్రికి కత్తి ఇచ్చి ఆ పిల్లాడిని నరకేయమని చెప్తాడనమాట. అయితే అంతలో ఆ కాజీ అని మనకి ఇప్పుడు మనకి పీఠాధిపతులు మఠాధిపతులు ఎలా ఉంటారో హిందూ ధర్మంలో, అక్కడ ఇస్లాంలో కూడా కాజీస్ అని ఉంటారు. సో వాళ్ళు వచ్చేసి అలా కాదు ఏం కాదు, ఈ ఖురాన్ తీస్తుంటే ఇతని పేరు పదే పదే రిపీట్ అవుతుందంటే ఇతను మాయ కాదు, మంత్రం కాదు, ఇతని లోపల ఏదో శక్తి ఉంది, ఇతన్ని చంపడం కరెక్ట్ కాదని చెప్పి అతను వచ్చి ఆపి అతని ప్రాణాన్ని కాపాడితే అట్లా కబీర్ అని పేరు పెట్టి తనని పెంచడం అనేది జరిగింది. సో చిన్నప్పటి నుంచి కూడా తన స్వభావం అనేది కూడా ఇంట్లో నలుగురిలో ఉన్నా, ఎంతమంది లోపల ఉన్నా కానీ తన సహజమైనటువంటి స్వభావంతో తను జీవించేవాడు. ఆ జీవిస్తున్నటువంటి క్రమంలో తనకి పాటలు పాడడము, ఫ్లూట్ వాయించడము, అండ్ తర్వాత తనకి రకరకాల కళలు నేర్చుకుంటాడు. కవిత్వం రాయడం అనేది తనకి సహజంగా ఉంది, తన లోపల ఇన్స్టింక్ట్ ఉంది తన లోపల. అట్లా ప్రకృతి మధ్యలోకి వెళ్తూ, నదీ తీరాలకు వెళ్తూ అక్కడ కూర్చొని తను ఏదో ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఒక చింతనలో ఉండేవాడు. ఏంటి ఆ చింతన అంటే, తన లోపల ఒక అన్వేషణ అనేది తనకి ఒక ఏజ్ నుంచి సాగుతూ ఉంటుంది. ఆ సాగుతున్నటువంటి క్రమంలో ఏమవుతుంది అంటే, అతను గురువు కోసం వెతుకుతూ ఉంటాడు. ఆయన గురువు ఎవరంటే రామానందుడు. ఒకసారి ఆయనని కలుసుకోవడానికి అని చెప్పి ఆయన ఆశ్రమానికి వెళ్తాడు. ఆశ్రమానికి వెళ్తే అక్కడ చుట్టూ ఉన్నటువంటి శిష్యులు ఏం చేస్తారంటే, అరే ఇతను ముస్లిము, ఈయన గురువేమో బ్రాహ్మణు, ఈయన దగ్గర రానిస్తే ఎట్లా అపవిత్రం అయిపోతాడు, నువ్వు రావద్దు, లోపలికి రావద్దు అని చెప్పి ఆయన అక్కడే ఆపేస్తారు. ఈలోపు గురువు బయటికి వచ్చాక కూడా ఆయనని కలవడం అనమాట. కలవకుండా ఇట్లా పలాని వ్యక్తి వచ్చాడు అని వీళ్ళు చెప్తే, ఇప్పుడు కాదు నేను బయటకు వెళ్తున్నా, తర్వాత ఎప్పుడైనా కలుస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. మరి అక్కడ పక్కన ఒక అతను శిష్యుడు ఉంటే, ఈ గురువు ఎప్పుడు కలుస్తాడు, నేను ఆయన దగ్గర దీక్ష తీసుకోవాలా, ఈ గురువు దగ్గర నేను దీక్ష తీసుకోవాలి, సాధన చేయాలి అని చెప్పి అడిగితే, పలానా టైంలో బ్రహ్మముహూర్తానికి 3:30 కల్లా ఆయన స్నానం చేయడానికి నదికి వస్తాడు, అక్కడికి వెళ్తే నువ్వు అక్కడ ఎవరు ఉండరు, ఏకాంతంలో ఉంటాడు, అక్కడ మాట్లాడతాడు అని అంటే, ఆయన కోసం తెల్లవారుజామున అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు వెళ్ళి ఆ నది ఒడ్డున. ఈ గురువు చీకట్లో ఏం చేస్తాడంటే, చూసుకోకుండా వచ్చి అనుకోకుండా ఈయన కాలు ఆయన తలకి తాకుతుందనమాట. తాకితే అయ్యో ఎవరు వచ్చింది అని చెప్పి సడన్గా చూసేసరికి, నేను కబీర్ని మిమ్మల్ని కలవడానికి అని వచ్చాను, మీరు దీక్ష ఇస్తారని చెప్పి వచ్చాను, ఇప్పుడు మీ పాదం నా తలకి తాకింది కాబట్టి మీరు నాకు దీక్ష ఇచ్చినట్టే అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ గురువులాగా భావిస్తున్నా నేను అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయాక గురువు దగ్గర తను తీసుకున్నటువంటి జ్ఞానం కంటే కూడా తను స్వయంగా తీసుకున్నటువంటి విజ్డమ్ అనేది ఎక్కువ ఉంది ఆయన లోపల. సో ఈ ఎక్కువ ఉన్నటువంటి దశలో అక్కడ ఏం జరిగింది అంటే, తను స్వతహా తన లోపల ఒక విజ్డమ్ అనేది జాగృతమైంది. అంటే జనరల్గా మనకి కొంతమందికి విజ్డమ్ అనేది వచ్చినప్పుడు లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది అన్నట్టు. అంటే కొంతమందికి కవిత్వం లాగా, కొంతమందికి ఆర్టికల్స్ లాగా, కొంతమందికి పాటల్లాగా, అట్లా ఆయన పాటలు పాడుకుంటూ కవిత్వం రాసుకుంటూ అలా తిరుగుతూ ఉంటాడు. ఇదంతా తన లోపల జ్ఞానం అనేది బుద్ధి వికాసం జరిగి జ్ఞాన వికాసం జరిగినప్పుడు ఆయన లోపల సహజంగా జరిగినటువంటి కొన్ని ప్రక్రియలు. అట్లాగే ఆయన దోహాలు రాశాడు, దోహాలు అలాగే వచ్చాయి. సో అట్లా ఆయన చూస్తూ ఈయన వాస్తవానికి ఇటు హిందూ ధర్మానికి ఇటు ఇస్లాం ధర్మానికి ఒక వారధిలాగా ఉంటాడు కబీర్. ఎందుకంటే ఈయన 2 మతాలకి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన తెల్లారి లేచి ఆయన రామ్ 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 అనుకుంటూ, ఈయన బట్టలు నేసేటటువంటి కుటుంబంలో ఆయన పెరుగుతాడు. సో ఈయన బట్టలు నేస్తున్నప్పుడు ఆ బయట అమ్మేటప్పుడు కూడా అందరినీ, అంటే ఆ కస్టమర్స్ని ఎలా పిలిచేవాడంటే భగవంతుడిని పిలిచినట్టు, హే రామ్ ఇధర్ రాజా ఏ ఆప్కే లియే బునా హై లేకే జవాన్ అనేవాడు అన్నట్టు. అరే ఈయన ముస్లిం అయ్యండి రామ్ రామ్ అని ఎందుకు అంటున్నాడు, రాముడిని ఎందుకు తలుస్తున్నాడు, ఈయన ముస్లిం కదా అని ఈ ముస్లిం మత పెద్దలకి ఈయన మీద ఒక ద్వేషం వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈయన రామ్ రామ్ అని అంటున్నారో హిందువులంతా ఈయనకి దగ్గరవుతారు, వీళ్ళంతా దూరం అవుతూ ఉంటారు. ఇట్లా ఎవరు కలిసినప్పుడు వాళ్ళతో ఆయన సాంగత్యం చేయడము,
అండ్ గురువులు వెంబడి తిరగడము, రకరకాలైనటువంటి ఆయన జీవన యాపన చేస్తున్నప్పుడు క్రమంలో కటిగా పేదరికంలో ఉంటారు. తర్వాత రోజు ఒక 10 మంది సన్యాసులు వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు అన్నట్టు. వాళ్ళ పిల్లలకు కూడా తినడానికి తిండి ఉండేది కాదు. వాళ్ళకి ఫుడ్ పెట్టమని చెప్పేవాడు భార్యకి. నేను ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలా అని అనేది అన్నట్టు ఆమె. నువ్వేమన్నా చేయి తెచ్చిపెట్టు, ఇంట్లో వస్తువులు ఉన్నా సరే తాకట్టు పెట్టి వాళ్ళకి భోజనం పెట్టనేవాడు అన్నట్టు. అట్లా ఆమె చాలా ఇబ్బందులు పడేది. అయినప్పటికీ కూడా రోజు ఆ సన్యాసులను పోషిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏం జరుగుతుందంటే ఇంట్లో ఏం ఉండవు. ఓ 10 మంది సత్సంగం చేయడానికి 10 మంది వీళ్ళు వస్తారు. వచ్చి భోజనం పెట్టు అని అంటే ఈమె సరుకులు ఏం లేవు తీసుకొద్దామని చెప్పి అరువన్న తీసుకొద్దామని చెప్పి ఈమె షాప్కి వెళ్తుంది అన్నట్టు. ఇది ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఆమె లైఫ్లో. అయితే వెళ్ళినప్పుడు అది కూడా సాయంత్రం పూట ఏమో వెళ్తుంది ఆమె. అయితే నేను డబ్బులు తర్వాత ఇస్తా, మీరు సరుకులు ఇవ్వండి, ఇట్లా మా ఇంటికి వాళ్ళు వచ్చారు వాళ్ళకి పెట్టాలి అంటే డబ్బులు లేకుండా నేను అరువు ఇవ్వనని అంటాడు. అయితే ఆ దుకాణదారుడు ఏం చేస్తాడు, ఈమె పైన చెడు దృష్టి పెడతాడు అన్నట్టు. చెడు దృష్టి పెట్టి నువ్వు నా దగ్గర నాతో సహవాసం చేస్తేనే నేను నీకు ఈరోజు ఇది ఇస్తా, లేకపోతే ఇవ్వా అని అంటాడు. మరి నేను ఏం చేయాలా? ఆమెకు అర్థం కాదు ఏం చేయాలో. ఆమె ఏం చేస్తుంది, సరే ఆయన ఒక విషయం చెప్పాడు కదా, ఏదైనా సరే తాకట్టు పెట్టి నువ్వు అది తీసుకురా అన్నాడు కదా అని ఆమె ఏం చేస్తుందంటే, సరే మీరు ఇవాళ సరుకులు ఇవ్వండి నేను తీసుకొని వెళ్తా అని చెప్పి వస్తాను, నేను రేపు వస్తాను అంటుంది అనమాట. సరే వెళ్తుంది, వాళ్ళకి వండి పెడుతుంది, అయిపోతుంది. వెళ్ళాక ఆయనకు చెప్తుంది అనమాట, ఇట్లా ఇది సంఘటన జరిగింది, నేనేం చేయాలా ఆయన అడుగుతుంది. అప్పుడు ఆయన భార్యను తీసుకొని వెళ్తాడు తెల్లారి వాళ్ళ ఇంటికి. కబీర్ దాస్ భార్యను తీసుకొని వెళ్ళేసి, మీరు ఇట్లా కోరారట కదా, ఇగో నా భార్యను తీసుకొని వచ్చా అని అంటాడు అన్నట్టు. అప్పుడు అతను ఆశ్చర్యపోతాడు. ఆయన అది ఎక్స్పెక్ట్ చేయలా. జనరల్గా ఆమె ఒక్కతో వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ ఇతను కూడా వస్తాడని ఆమె ఎక్స్పెక్ట్ చేయలా. అప్పుడు ఏమైపోతుందంటే ఈ కబీర్ దాస్ని చూశాక ఇతని లోపల తెలియకుండానే ఆంతరంగిక పరివర్తన వచ్చేస్తుంది. అతని లోపల వచ్చేసి నేను చాలా తప్పు చేశాను అని చెప్పి రియలైజ్ అయిపోతాడు. రియలైజ్ అయిపోయి ఆయన కాళ్ళకు దండం పెడతాడు అన్నట్టు. సో అప్పుడు అంటే ఇప్పుడు ఎవరి లోపల ఎలాంటి ధారణ అయితే ఉందో, ఇప్పుడు ఒక వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు మన లోపల ఏ దేవత పట్ల దేవుడి పట్ల ఒక ఆరాధనా భావము, మన లోపల ఒక భక్తి ఉందనుకో, ఎప్పుడైతే మనము ఎదుటి వాళ్ళని చూసినప్పుడు కూడా అలాంటి భావన మనకు కలిగినప్పుడు ఏమవుతుందంటే హృదయ పరివర్తన జరుగుతుంది. ఇతను రామభక్తుడు, ఎవరు ఈ షాప్ అతను ఎవరైతే ఉన్నాడో ఇతను శ్రీరాముడు భక్తుడు అన్నట్టు. అయితే అక్కడ ఏమైపోయింది, ఇతని ధారణ లోపల ఆయనను చూడగానే రాముడిని చూసినట్టు అనిపిస్తుంది. ఇతని ధారణ అట్లా ఉంది ఆ టైంలో. సో అట్లా ఏం చేస్తాడంటే నేను తప్పు చేశాను అని చెప్పి వాళ్ళకి సరెండర్ అయిపోతారు. ఇది జరుగుతుంది. ఇట్లాంటి సంఘటనలు ఆఖరికి తనకు తాను కూడా సరెండర్ అయిపోయి ఎదుటి వాళ్ళకి దానం చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి కబీర్ దాస్ జీవితంలో. అంటే ఒక ఆఖరికి ఇలా జరుగుతుంటే ఈ కులానికి మతానికి అతీతంగా ఎవరొచ్చినా ఆయన ఇంట్లో చేరదీసేవాడు, ఆశ్రయం ఇచ్చేవాడు, ఆయన సత్సంగాలు కూర్చోబెట్టుకునేవాడు, జ్ఞానాన్ని పంచేవాడు. ఇదంతా చూసి ఆ ఊరి పెద్దలకి ఆయన ఎస్పెషల్లీ ముస్లిమ్స్కి ఆయన వ్యతిరేకమైపోయాడు. కొన్ని చోట్ల హిందువులు వ్యతిరేకించారు, కొన్ని చోట్ల ముస్లిమ్స్ వ్యతిరేకించారు. ఎందుకంటే విగ్రహారాధాన్ని వ్యతిరేకించేవాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు చెట్టు కింద ఒక రాయిని పెట్టి దానికి బొట్టు పెట్టి పూజిస్తే ఆయన వ్యతిరేకించేవాడు అన్నట్టు. అసలు నిజంగా దేవుడు అనేవాడు నీ లోపలే ఉన్నాడు, ఈ విగ్రహాల్లో కాదు, ఈ చెట్లో కాదు, నీ లోపల నువ్వు చూసుకో అంటే ఇటు విగ్రహారాధన వ్యతిరేకించినందుకు హిందువులు, అటు ఈ ముస్లిం ఉన్నటువంటి ధర్మాలని పాటించకుండా ఉన్నాడని చెప్పి ఇటు వీళ్ళిద్దరూ విరోధులు అయిపోతారు ఆయనకి, కబీర్ దాస్కి. ఆఖరికి విరోధులు అయిపోయి అయితే ఆ ఊరి నుంచి బహిష్కరిస్తారు. ఈ కుల మతాలకు అతీతంగా ఈయన జ్ఞానాన్ని పంచుతున్నాడు అని చెప్పి ఈయన లోపల ఇంకొక కళ ఉంది. ఏంటంటే ఈయన ఆయుర్వేద చికిత్స కూడా చేసేవాడు అన్నట్టు. అప్పుడు కాశీ రాజు ఉండేవాడు, బనారస్కి సంబంధించిన రాజు ఉండేవాడు. ఆయనకు ఒకసారి రాచకుండా అవుతుంది అనమాట. అప్పుడు ఈయన ఆయుర్వేద ట్రీట్మెంట్ చేసి ఆయనకి మంచి చేస్తాడు. మంచి చేసి నువ్వు కాశీకి వచ్చేసి నీకు నేను సగం రాజ్యం ఇచ్చేస్తా, నువ్వు వేలుకో అని అంటాడు. నాకు రాజ్యం వద్దు, ఏమొద్దు, నేను దానికోసం నేను లేను,
అని చెప్పి దాన్ని తిరస్కరించి వచ్చేస్తాడు. వచ్చేసాక ఆఖరికి ఈ ఊరు నుంచి ఆయన బహిష్కరించాక అడవిలోకి వెళ్ళిపోయి ఆయన అక్కడ ఒక కుటీరం ఏర్పరచుకొని తన శిష్యులతో అట్లా జీవిస్తూ ఉంటాడు. ఆ జీవిస్తున్నటువంటి క్రమంలో కూడా అనేక రకాల సాధనలు వాళ్ళకి చేపిస్తూ ఉంటాడు. ఇటు భక్తి మార్గంలో, ఇటు యోగ మార్గంలో, ఇటు జ్ఞాన మార్గంలో. తర్వాత కేవలము ధ్యానం ఒక్కటే కాదు, సమాధిలోకి కూడా ప్రవేశించాలా, సమాధి అనుభవాన్ని తీసుకోవాలి. ఎందుకంటే సమాధి ద్వారానే మనిషి ఆత్మజ్ఞానానికి వెళ్తాడు. ధ్యానం అనేది స్టార్టింగ్ అయినా, యోగం అనేది స్టార్టింగ్ అయినా, మనం సమాధిని దాటకపోతే అటు మనం పోలేము అని చెప్పి భక్తి సమాధిలోకి తీసుకొని వెళ్ళి చాలామందికి ఆయన జ్ఞానాన్ని అందించడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇలా సాధన చేపిస్తున్నటువంటి క్రమంలో ఇటు ముస్లిమ్స్, హిందువులు ఒకసారి ఆ ఊరు రాజు దగ్గరికి వెళ్తారు, ఆ దేశం రాజు దగ్గర. అతను ముస్లిం అన్నట్టు. రాజు దగ్గర హిందువులు ముస్లిమ్స్ కలిసి వెళ్తారు. ఇట్లా కబీర్ అనేటటువంటి వ్యక్తి ఇటు హిందువుల మనోభావాలకి, ఇటు ముస్లిమ్స్ల మనోభావాలను దెబ్బతీసి తను ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మాన్ని ఏర్పాటు చేసి కుల మతాలకు అతీతంగా వెళ్ళి మన జాతిని నాశనం చేస్తున్నాడు, మీరు అతను శిక్షించాలి అని కంప్లైంట్ తీసుకొని వెళ్తారు అన్నట్టు ఆ రాజు దగ్గరికి. ఓ అలా చేస్తున్నాడా, ఇద్దరు కలిసి వస్తారు. ఆఖరికి రాజు ఆ రక్షక భటులను పంపించేసి పలానా వ్యక్తిని తీసుకొని రండి అని అంటున్నప్పుడు ఇతన్ని తీసుకొని వెళ్తారు. రకరకాల హింసలకు గురి చేస్తారు, అగ్నిలో పడేస్తారు, నీళ్ళలో జల సమాధి చేయడానికి ప్రయత్నం చేస్తారు. బట్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా తన లోపల ఉండేటటువంటి ఆ నిష్టతో, పవిత్రతతో తను దాని నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాడు. ఆఖరికి విషం ఇస్తారు. ఆ విషం అనేది కూడా తాగినా ఆయనకి ఏం కాదు. ఇన్ని రకాల హింసలని చూసి ఆఖరికి ఆ రాజుకి ఒక రియలైజేషన్ వస్తుంది, మనం తప్పు చేస్తున్నాం ఇతని విషయంలో, ఇతను మామూలు వ్యక్తి కాదు, ఇతనికి హాని చేస్తే మనకి ఏదైనా హాని జరుగుతుంది. రాజుకి రియలైజేషన్ వచ్చేసి అప్పుడు ఆయన్ని వదిలేస్తాడు. అట్లా ఆయన దాదాపు ఒక 80-90 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన జీవించాడు. ఆ జీవిస్తున్నటువంటి క్రమంలో కూడా అనేక రకాల అతని పిల్లలు వ్యతిరేకమైపోతారు. తర్వాత కమాల్ దాస్ కొడుకు పేరు, అతను వేరైపోతాడు. తర్వాత ఆఖరికి లాస్ట్ శిష్యులతో కూడి తను లాస్ట్ శర్మని ఇస్తున్నప్పుడు కూడా ఒకటే విషయం చెప్తాడు. ఏంటి అంటే, ఒక మనిషి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎదగాలి అంటే, జీవితంలో ఎదగాలంటే సహజంగా సరళంగా జీవించడం నేర్చుకోండి, న్యాచురల్గా జీవించడం నేర్చుకోండి. అంటే ఆ సరళత్వం, సహజత్వం అనేది ఎట్లా ఉండాలి అంటే, మీరు 5 years బేబీగా ఉన్నప్పుడు 5 years బీలో మీరు ఎలా ఉన్నారో ఆ సహజత్వం, సరళత్వం మీ లోపల ఈ క్షణం వస్తే మీకు దైవత్వం వచ్చేస్తుంది అని అంటాడు అనమాట. అప్పుడు చెప్తాడు, సాధో సహజ సమాధి బలి, సమాధి కూడా సహజంగా ఘటిస్తుంది. తర్వాత ధ్యానం కూడా సహజంగా ఘటిస్తుంది. అన్నీ న్యాచురల్గా జరుగుతాయి, నువ్వు సహజంగా ఉండు. ఈ సహజంగా జీవించడానికి అంటే అన్ని యోగాల్లో కంటే కూడా సహజ యోగం అనేది చాలా హయ్యెస్ట్ యోగా అన్నట్టు. ఇది సహస్రార చక్రానికి సంబంధించినటువంటి యోగం. ఈ అన్ని రకాల యోగాలు దాటుకుంటూ ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో లాస్ట్కి వచ్చేది సహజ యోగం. ఈ సహజ యోగంలో ఉంటూ ఎప్పుడైతే మనము ఈ సరెండర్నెస్, తర్వాత ఈ శ్రద్ధ, సమర్పణ, ఈ ఆత్మనివేదన, ఈ 4 రకాల సూత్రాలతో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అక్కడ మనకి ఒక జాగరణ అనేది జరుగుతుంది. ఆ జాగరణ మీ లోపల వస్తే మీరు ఈ క్షణమే విముక్తి అయిపోతారు అని చెప్పి తను లాస్ట్ సెర్మన్ ఇస్తాడు. ఆ లాస్ట్ సెర్మన్ ఇచ్చాక ఆయన లైఫ్లో ఆయన డెత్ కూడా ఒక మిస్టరీ. ఆయన మగర్ అనేటటువంటి ఊరు, అంటే ఇది వారణాసి కంటే గోరఖ్పూర్ దగ్గర అనమాట. ఇంకా లాస్ట్కి ఎప్పుడైతే ఈయన ప్రవచనాలు ఇస్తూ కులాన్ని, మతాన్ని అద్రోహించి, పండితులను వ్యతిరేకించి, అందరిని వ్యతిరేకించి, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆయనకి ఆ ఊరిలో, ఆ సంఘంలో, ఆ దేశంలో అందరూ వ్యతిరేకమే. ఇప్పుడు ఆ వ్యతిరేకిస్తూ అలాంటి వ్యతిరేకమైన పరిస్థితులలో తన విజ్డమ్ ఇచ్చాడనమాట. ఆఖరికి తను ఆశ్రమంలో ఉంటూ తను లాస్ట్ సెర్మన్ ఇచ్చాక తను శిష్యులకి ఆశ్రమ బాధ్యతలన్నీ అప్పచెప్పేసి, ఇంకా నేను పలానా చోటుకి నేను వెళ్తాను అని చెప్పి శిష్యులను తీసుకొని ఒక నదీ తీరానికి వెళ్ళిపోతాడు ఆయన. అది మగర్ అనేటటువంటి ఊరు. నేను వెళ్ళొచ్చాను ఆ ప్లేస్కి, అది గోరఖ్పూర్ దగ్గర ఉంటుంది.
ఇండియాలోనే గోరఖ్పూర్ దగ్గర ఉంటుంది మగర్ అనే. అంటే ఇప్పుడు బుద్ధుడు మహాపరి నిర్వాణం పొందిందేమో కుషీనగర్, అది కూడా గోరఖ్పూర్ దగ్గరే. కబీర్ దాస్ నిర్వాణం పొందింది కూడా అక్కడే మగర్ అనేటు. ఇది ఈ మూల అది ఆ మూల ఉంటుంది. అయితే ఒక ఒక గుడిసెలోకి వెళ్ళిపోతాడు ఆయన. గుడిసెలోకి వెళ్ళిపోయి ఇంకెవరు రావద్దు, నేను ఇంకా వెళ్ళిపోతాను, మీరంతా తిరిగి వెళ్ళిపోండి అని చెప్తే, అప్పుడు ఇక ఆయన మహాపరి వెళ్ళిపోతున్నాడు అన్న విషయం అందరికీ తెలిసాక ఆ ఊరు రాజు, సైన్యాధిపతులు వాళ్ళంతా వచ్చేస్తారు. ఇటు ముస్లిమ్స్ వస్తారు, అటు హిందువులు వస్తారు. హిందువులు వచ్చి ఈయన ఆ గుడిసెలోకి వెళ్ళిపోయి ఈయన శరీరాన్ని త్యాగం చేసేసి, అంటే ఈయన ఒక విధంగా చెప్పాలంటే బొందితో కైలాసం అంటారు కదా, బాడీతో సహా ఇవాపరేట్ అయిపోయినాడు. అంటే ఇది ఎలా జరుగుతుంది, సైంటిఫిక్గా ఇది సాధ్యమా అని చాలామందికి డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, ఇప్పుడు ఎప్పుడైతే సాధన ద్వారా ఎప్పుడైతే మనము ఈ భౌతిక శరీరాన్ని, అంటే ప్రతి కణకణం ఎప్పుడైతే విడిపోతుందో, ప్రతి ఒక్క స్థితిలో మనం ఎప్పుడైతే శరీరం కూడా కరిగి ప్రవహిస్తుంది. శరీరం కూడా దీన్ని భంగ జ్ఞానం అంటాడు గౌతమ బుద్ధుడు. భంగ జ్ఞానం అంటే శరీరంలో ప్రతి కణకణం విడిపోయి శరీరం కూడా సాలిడిటీ అంతా వెళ్ళిపోయి మొత్తం లిక్విడిఫైడ్ అయిపోతుంది. ఇప్పుడు మనసు ఎలా కరుగుతుందో, హృదయం ఎట్లా కరుగుతుందో, ఇంద్రియాలు ఎట్లా కరిగి ప్రవహిస్తాయో, శక్తి ఎట్లా ప్రవహిస్తుందో, ఈ శరీరం అనేది కూడా కరిగి ఎవరి లోపలైతే ప్రవహిస్తుందో జీవించి ఉండగా వాళ్ళది ఏమైపోతుందంటే ఈ బాడీ కూడా ఇవాపరేట్ అయిపోతుంది. అంటే బాడీ కూడా ఒక విధంగా లిక్విడిఫైడ్ అయిపోయి ఈ యొక్క శక్తితో ఒకటైపోయి ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ బాడీ కూడా ఇది ఒక టెక్నిక్. అంటే ఆధ్యాత్మిక ఇట్లా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఎట్లా అంటే ఇది ఆధ్యాత్మిక సాధనలో ఇది జరిగేటటువంటి సంఘటన. అంటే బాడీ కూడా డిసపియర్ వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎట్లా డిసపియర్ అవుతుంది అంటే, ఈ బాడీ అనేది ఒక విధంగా చెప్పాలంటే సమ్ డైమెన్షన్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే దాదాపు ఒక 637 హర్ట్స్ అంటారు దాన్ని, హైట్లో వెళ్ళిపోయాక ఏమైపోతుంది అంటే అక్కడ డిసపియర్ అయిపోతుంది బాడీ. అంటే బాడీ లేచి ఆ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయాక డిసపియర్ అయిపోతుంది. అంటే ఏ పంచభూతం ఆ పంచభూతాల్లో విలీనం అయిపోతుంది. పైకి వెళ్ళి జనరల్గా కింద ఉన్నప్పుడు కూడా శరీరం అనేది మనకి దేని దాంట్లో కలిసిపోతుంది, భూమిలో పెట్టినా తగలబెట్టినా కలిసిపోతుంది. కానీ ఇది బాడీతో కూడా వెళ్ళిపోయే వాళ్ళకి అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయాక ఏ తత్వం ఆ తత్వంలో కలిసిపోతుంది, బాడీ డిసపియర్ అయిపోతుంది, సోల్ అనేది వెళ్ళిపోతున్నట్టు. ఆఖరికి ఆయన ఏం చెప్తాడు, నేను ఇట్లా పడుకుంటాను, నా పైన ఒక తెల్ల బట్ట కప్పండి అని చెప్పి ఒక వైట్ కప్పి మీరు వెళ్ళిపోండి ఇంకా అని అంటాడు అనమాట. ఆఖరికి ఆయన వెళ్ళిపోయాక వీళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ బాడీ ఉండదు, 2 ఫ్లవర్స్ ఉంటాయి. వీళ్ళు ఎప్పుడైతే ఈయన చనిపోతాడు అనుకున్నప్పుడు ఇక వెళ్ళిపోయినాడు, కబీర్ వెళ్ళిపోయాడనే ఫీలింగ్ వచ్చాక వీళ్ళు ఇద్దరు కొట్లాడుతూ ఉంటారు. ఆఖరికి ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాడంటే, ఇటు హిందూ రాజు వస్తాడు, ముస్లిం రాజు వస్తాడు, సైన్యాధిపతులు వస్తారు. అప్పుడు ఫస్ట్ ఆయన గుడిసెలోకి వెళ్ళిపోయే ముందు ఏం చెప్తాడంటే, మీరు 2 కత్తులు నా కాళ్ళ దగ్గర పెట్టి సమర్పించండి, కత్తి పట్టుకోవద్దని చెప్తాడు. ఆ కత్తులు ఆయన కాళ్ళ దగ్గర పెట్టి, మీరు కత్తి పట్టుకోవద్దు, హింసని ప్రేరేపించద్దు, అహింసా మార్గంలో వెళ్ళాలా, హింసకి హింస పరిష్కారం కాదు, ద్వేషంతో ద్వేషాన్ని జయించలేము, ప్రేమతో జయించాలా, కాబట్టి యుద్ధం అనేది పరిష్కారం కాదు, ప్రతిదానికి శాంతి అనేది అవసరం, కాబట్టి మీరు కత్తులు ఇక్కడ పడేయండి అని అంటాడు ఫస్ట్ ఆయన వెళ్ళిపోయే ముందు. ఆఖరికి ఆయన లోపలికి వెళ్ళిపోయి బాడీ వెకేట్ చేశాక వీళ్ళు ఆ డెడ్ బాడీ కోసం కొట్లాడతారు. లోపలికి వెళ్ళి చూడరు వీళ్ళు, ఫస్టే కొట్లాట మొదలవుతుంది. ఆ కత్తులు తీస్తారు, యుద్ధం చేస్తూ ఉంటారు. ఇతను ముస్లిం కమ్యూనిటీలో పెరిగాడు కాబట్టి ఈయన మావాడు, లేదు ఈయన హిందూ గురించి మాట్లాడు కాబట్టి ఈయన మావాడు, ఇద్దరు కొట్లాడు, కత్తులు చూస్తారు అక్కడే. ఆఖరికి ఓ శిష్యుడు వచ్చి, అసలు ఆయన ఏం చెప్పాడు, మీరు ఏం చేస్తున్నారు, ఆయన బాడీనే అక్కడ ఉంది, ఇంకా క్రీమేషన్ కాలే ఏం కాలే, మీరు అప్పుడే కొట్లాడుతున్నారా, కత్తులు అక్కడ పడేయండి అని అంటారు. అసలు ఫస్ట్ లోపల ఏం జరిగిందో అది చూద్దామని చెప్పి వెళ్తే ఆ బట్ట తీసి చూస్తే ఫ్లవర్స్ ఉంటాయి. అది ఈ 2 సమాధులు ఉంటాయి అక్కడ. ఒక ఫ్లవర్ తీసుకెళ్ళి ముస్లిమ్స్ చేస్తారు, ఇంకోటి హిందువులు చేస్తారు. 2 సమాధులు పక్కపక్కనే ఉంటాయి. అది మగర్ అనేటటువంటి ఊరు, గోరఖ్పూర్ దగ్గర. సో అక్కడ సంత్ కబీర్ యొక్క పరంపర అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటికీ ఆ పరంపర కొనసాగుతోంది.
వాళ్ళ గురు పరంపరలో కూడా శిష్యులు ఉన్నారు. గురు శిష్య పరంపరలో ఆ జ్ఞానం అనేది ఇంకా పంచుతున్నారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు అది వాళ్ళని కలవడం కూడా జరిగిందనమాట. సో ఇది ఆయన స్టోరీ. అయితే యాక్చువల్గా కబీర్ లైఫ్లో ఎస్పెషల్లీ డెత్ ఎక్స్పీరియన్స్ అనేది ఈరోజు ప్రపంచంలో మనం చెప్తుంటే ఇదొక మెరాకిలా లేకపోతే ఇదొక అభూత కల్పన అనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మిక సాధన చేస్తున్నప్పుడు శరీరం అనేది ఎప్పుడైతే ఒక సాలిడిటీ వదిలేసి లిక్విడిఫై అయిపోతుందో ప్రతిదీ కూడా కరిగి ప్రవహిస్తుంది. ఎందుకంటే శరీరానికి కూడా శక్తి ఉంది, మనసు కూడా శక్తి. అంటే ఎక్సెప్ట్ ఫిజికల్ బాడీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అనేది సైన్స్ కూడా చెప్తుంది మనకి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే శరీరంలో ఉండేటటువంటి శక్తి కూడా విరాట్ రూపం దాల్చినప్పుడు అప్పుడు ఈ భౌతికత అనేది వెళ్ళిపోతుంది. అంటే బ్రతికున్నప్పుడే, అంటే ధ్యానంలో ఒక ప్రక్రియ, సమాధిలో ఒక ప్రక్రియ ఏం జరుగుతుందంటే మనం జీవించి ఉన్నప్పుడే ఏ పంచభూతం ఆ పంచభూతాల్లో విలీనమైపోతూ ఉంటాయి. ఇది ఒక సాధన, ఇది ఒక టెక్నిక్. ఇది చేస్తారు చాలామంది, కొంతమంది ఇప్పటికీ ఉన్నారు చేసేవాళ్ళు. బాడీ కూడా అట్లా వెళ్ళిపోవడానికి భక్త తుకారాం విషయంలో కూడా అదే జరిగింది. భక్త తుకారాం విషయంలో కూడా ఆయన కూడా అలాగే వెళ్ళిపోయాడు. సో కొంతమంది భక్తి యోగంలో ఉన్నవాళ్ళు, జ్ఞానయోగంలో ఉన్నవాళ్ళు, హిమాలయాస్లో ఉన్నటువంటి ఋషులు ఈ సాధన ఇప్పటికీ చేస్తున్నారు. ఒకప్పుడు కూడా చేశారు దీన్ని. అంటే దీన్ని ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే శరీరంతో పూర్తిగా డిటాచ్ కావడం. అంటే బ్రతికున్నప్పుడే శరీరాన్ని ఖననం చేసుకోవడం. ఇప్పుడు కొంతమంది అగ్ని సాధన చేస్తారు. అగ్ని సాధన చేసేవాళ్ళు కూడా అది శరీరం అనేది చితిలో తగలబడిపోతే ఎలాంటి స్థితి వస్తుందో అలాంటి అనుభవాన్ని వాళ్ళు బ్రతికున్నప్పుడు సమాధి స్థితిలో తీసుకుంటారు. ఈ ఎక్స్పీరియన్స్ కూడా జరుగుతుంది. సో ఇవన్నీ మనకి రకరకాల సాధనలు. పూర్వకాలంలో ఏంటంటే ఇప్పుడు తెలుస్తున్నటువంటి స్పిరిచువల్ సీక్రెట్స్ చాలా తక్కువ. ఒకప్పుడు సాధన చేసినవి ఎక్కువ ఉన్నాయి, ఇంకా అవన్నీ ఎవరు బయట పెడతలేరు. కానీ నేను చూశాను ఈ సాధనలు చేసేవాళ్ళు వీళ్ళు ఎలా ఉంటారు, ఈ సాధన ఎట్లా చేస్తారు అనేది నాకు తెలుసు. దాని అగ్ని సాధన ఉంటుంది, శరీర సాధన ఉంటుంది. అంటే ప్రతిదాన్ని సూక్ష్మం చేసుకోవడం, స్థూలంగా ఉండే వాటిని అన్నిటినీ కూడా సూక్ష్మరూప ధారణ చేసుకొని ఆ సూక్ష్మాతి సూక్ష్మంలో కలిసిపోవడం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఏకకణంతో శరీరం మొదలైంది, ఒక కణంతో మొదలైంది. మళ్ళీ ఈ శరీరాన్ని లిక్విడిఫైడ్ చేసి మళ్ళీ కణ రూపంలో తీసుకొని వెళ్ళేసి డిసపియర్ అవడం. అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఈ మూడు ఉంటాయి కదా ప్రతి యాటంలో. సో ఈ మూడు తత్వాలు యాటంలో కలిసిపోయి యాటమ్ అనేది డిసపియర్ కావడం అనేది దీన్ని శరీర సాధన అంటారు. దీన్నే బుద్ధుడు కాయానుపස්සనలో భంగ్ జ్ఞానం అంటాడు. దీన్ని బుద్ధుడి కాలంలో కూడా చాలామంది సాధన చేశారు ఇది. కానీ ఈ సీక్రెట్స్ అన్ని ఇవాళ రేపు ఎవరు బయట పెట్టట్లేదు. ఈ రోజుల్లో వినే ఆధ్యాత్మిక సాధకులైనా లేకపోతే వీళ్ళు ధ్యానులైనా వీళ్ళకి కొత్త ఇదంతా, ఈ సబ్జెక్ట్ అంతా కొత్త, కానీ ఉంది ఈ సాధన. సో సంత్ కబీర్ కూడా ఆయన అలాగే వెళ్ళిపోయాడు. సో వాళ్ళ ప్రాబ్లంకు సొల్యూషన్ ఇచ్చాడు అని ఆయనకు తెలుసు వీళ్ళు కొట్లాడుకుంటారని చెప్పినాక. అందుకే ఫస్ట్ ఏం చెప్పాడు, వెళ్ళేటప్పుడు మీరు అక్కడ దాన్ని సరెండర్ చేయండి. అయినా ఆయన బాడీ మొత్తం ఇది కాకముందే అక్కడ ముందే స్ట్రగుల్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో కాబట్టి ఆయన లైఫ్ అనేది తీసుకుంటే చాలా సింపుల్ లైఫ్, సహజంగా సరళంగా జీవించాడు. బట్ ఇక్కడ ఆయన లైఫ్తో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆయన గొప్ప జ్ఞాని. ఎందుకంటే ఓషో చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు కబీర్కి. ఎందుకంటే కబీర్ మీద ఓషో మాట్లాడిన ప్రవచనాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఆయన చాలా గొప్పగా వర్ణిస్తాడు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు మనం అన్నీ సాధించడం అనేది ఒక స్థితి. ఏమీ లేనప్పుడు కూడా, అంటే ఎడారిలో ఒక పూలవనాన్ని సృష్టించడం అనేది కబీర్ చేసినటువంటి ఒక సాహసం. ఇది ఆధ్యాత్మికగా మనం చూసుకుంటే. ఇక భౌతిక విషయాలలో తీసుకుంటే మనకి కబీర్ దాస్ తర్వాత మనకి కొంతమంది, అంటే ఇప్పుడు శూద్ర కులంలో జన్మించిన వాళ్ళు, దళిత్ కమ్యూనిటీలో జన్మించిన వాళ్ళు, ఇప్పుడు ఎస్పెషల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విషయంలో తీసుకుంటే ఆయన బుద్ధుడు, కబీరు, తర్వాత జ్యోతిబా పూలే అండ్ నారాయణ గురు వీళ్ళందరినీ గురువులాగా భావిస్తాడు ఆయన. వీళ్ళంతా ఆయన గురువు, ఆయన వాళ్ళతో ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు. ఆయన ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని ఆయన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరిగింది. ఎందుకంటే ప్రతి జ్ఞాని ప్రతి ఒక్క యుగంలో ప్రతి ఒక్క తరంలో కూడా ప్రతి జ్ఞాని
ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు కుల మతాలకి అతీతంగా, దేశకాల పరిస్థితులకు అతీతంగా వాళ్ళ జ్ఞానాన్ని అందించారు. ఎందుకంటే జ్ఞానానికి కులం లేదు, మతం లేదు. ప్రకృతికి, పంచభూతాలకి కులం లేదు, మతం లేదు. అవునా? ఈవెన్ విశ్వానికి కూడా కులం లేదు, మతం లేదు. కుల మతాలు మనుషులు సృష్టించుకున్నవి. వీటిని అధిగమించకపోతే మనిషి ఆ పరమసత్యాన్ని తెలుసుకోలేడు. దీన్ని దాటితేనే మనం అటు వెళ్తాం అని చెప్పి ఒక పరమసత్యాన్ని అందించి ఆయన బాడీ వెకేట్ చేయడం జరిగింది. సో ఈరోజు మనము సంత్ కబీర్ దాస్ జయంతి సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, జీవితం అనేది చాలా సరళంగా ఉండాలి, సహజంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. అందుకే అన్లెస్ యు బికమ్ ఏ చైల్డ్ లైక్ యు కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటాడు. అంటే చిన్నపిల్లల్లాగా నిర్మలంగా ఉండడం, సరళంగా ఉండడం, సహజంగా ఉండడం అనేది ఎప్పుడైతే మనం జీవిస్తూ అంటే సహజంగా సరళంగా ఉండడం అంటే ప్రకృతి సిద్ధంగా జీవించడం, మన జీవితానికి తగ్గట్టుగా మనం జీవించడం. అంటే శరీరానికి వ్యతిరేకంగా పోవద్దు, మన జీవితానికి వ్యతిరేకంగా పోవద్దు, ప్రకృతికి వ్యతిరేకంగా పోవద్దు, ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా పోవద్దు, తర్వాత విశ్వ నియమాలకి వ్యతిరేకంగా పోవద్దు. వాటికి అనుగుణంగా ఎవరైతే ఒక పక్షిలాగా, ఒక చెట్టులాగా సహజంగా ఎవరైతే జీవించగలుగుతారో వాళ్ళు చాలా త్వరగా దాన్ని అందుకుంటారు. కాబట్టి కబీర్ ఎంచుకున్న మార్గం ఏంటంటే సహజయోగం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సహజంగా సరళంగా జీవిస్తూ ఉంటే ధ్యానం సహజంగా వస్తుంది, సమాధి కూడా సహజంగానే వస్తుంది, అన్నీ న్యాచురల్గా జరుగుతాయి. సహజంగా జీవించడం నేర్చుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే మనిషిలాగా జీవించాలి. ఇది ఆయన ఇచ్చినటువంటి సందేశం. థ్యాంక్ యూ సో మచ్.